హలో హాయ్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎవరికైతే కావాలో ఈ స్టాఫ్ నర్స్ పోస్ట్కి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. ఏమో ఎక్కడ ఎలా వస్తుందో తెలియదు కదా. సో లైఫ్ సెటిల్ అవ్వాలంటే మనకున్న టాలెంట్ అన్నిట్లోనూ మీరు ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వచ్చు. సో ఇది మిలిటరీ నర్సింగ్ స్టాఫ్ నర్స్ అండి. సో దీని ప్రాసెస్ రిక్రూట్మెంట్ ఎలానో నేను చెప్తానండి. సో డీటెయిల్స్కి వెళ్ళే ముందు వెల్కమ్ టు మై ఛానల్. నేను సోనీ కిరణ్ మై సైకాలజిస్ట్. సో నేను ఈ జాబ్స్ ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఎందుకంటే ఇప్పుడు కమింగ్ ఇయర్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో ఎవరు వదులుకోవాలనుకుంటారు? అదృష్టం ఎక్కడైనా ఉండొచ్చు. సో నేను కనిపించినప్పుడు మీకు షేర్ చేయాలని అనుకున్నాను. సో కమింగ్ టు ద డీటెయిల్స్. సో ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎంఎన్ఎస్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ 2025 నర్సింగ్ ఆఫీసర్కి ఎస్ఎస్సి అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ అని పెట్టారండి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుందండి మిలిటరీ నర్సింగ్ సర్వీస్లో. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇది ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ కండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో దీనికి అప్లై చేసుకోవచ్చు. nta.ac.in అని మీరు వెబ్సైట్కి వెళ్తే పోస్ట్ నోటిఫికేషన్ రాగానే మీకు అది ఓపెన్ అవుతుంది. క్వాలిఫై అయిన వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్తాయండి. అప్పుడు వాళ్ళు పర్సనల్గా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి షెడ్యూల్ చేసిన తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ ఇస్తారు. సో దీనిలో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయంటే పర్టికులర్ డీటెయిల్స్ అండి. ఈవెంట్ ఎంఎన్ఎస్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ 2025 ఆర్గనైజేషన్ ఇండియన్ ఆర్మీ, డిపార్ట్మెంట్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్, షార్ట్ సర్వీస్ కమిషన్. ఈ పోస్ట్ నేమ్ వచ్చి మిలిటరీ నర్సింగ్ ఆఫీసర్. టోటల్ వేకెన్సీస్ అప్డేట్ చేస్తారు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైనే. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్. దీని సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ పెడతారు, తర్వాత ఇంటర్వ్యూలో కనుక సెలెక్ట్ అయితే మెడికల్ టెస్ట్ చేస్తారండి. ఎగ్జామ్ డేట్ అప్డేట్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి joinIndianArmy.nic.in. మీకు ఏ అప్డేట్ కావాలన్నా దీనిలోకి వెళ్ళి చూస్తే మీకు న్యూ అప్డేట్స్ అన్నీ కనపడతాయి. ఆల్రెడీ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసామండి. ఎడ్యుకేషన్ వచ్చి బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ ఒక రికగ్నైజ్డ్ కాలేజ్ నుంచి రావాలండి. సో రికగ్నైజ్ లేని కాలేజెస్లోంచి తీసుకోరు అప్లికేషన్స్. సో ఐఎన్సీ లిస్ట్లో కొన్ని కాలేజ్ నేమ్స్ బ్లాక్ లిస్ట్లో ఉంటాయండి. సో అవి కూడా చూస్తారు. దీంట్లో మేల్ స్టాఫ్ ఎలిజిబుల్ కాదండి, ఓన్లీ ఫీమేల్ అప్లికెంట్సే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అన్నీ చూస్తారండి. సిటిజన్షిప్ అప్లికెంట్ షుడ్ హోల్డ్ ఇండియన్ సిటిజన్షిప్ టు అప్లై ఫర్ రిక్రూట్మెంట్. ఏజ్ వచ్చేసి లిమిట్ 21 to 35 years వరకు దీన్ని అప్లై చేసుకోవచ్చు. అప్లయింగ్ ప్రాసెస్ అంటే ఫస్ట్ మనం nta.ac.in ఇండియన్ ఆర్మీ వెబ్సైట్కి వెళ్ళాలండి. సో ఒక లింక్ ఫైండ్ చేసుకున్నాక ఎంటర్ యువర్ డీటెయిల్స్, రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయండి. ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసినాక రిజల్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో అవన్నీ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కాపీ ఒకటి తీసుకోవచ్చు మీకు అవసరమైతే. అప్లై చేసినాక వెబ్సైట్ని రెగ్యులర్గా అప్డేట్స్ చూసుకుంటూ ఉండాలి. సో మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లాంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ఫీ అనేది ఒక క్రూషియల్ స్టెప్. అన్ని కేటగిరీస్కి సేమ్ అప్లికేషన్ ఫీజ్ ఉంటుందండి. సో ఫీజ్ వచ్చేసి టెంటేటివ్గా అన్రిజర్వ్డ్కి 900, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా అందరికీ 900 అండి. ఈ ఇయర్ January 14, 2024లో ఈ అఫీషియల్ వెబ్సైట్లో లైక్ ఇండియన్ ఆర్మీ ఎన్టీఏలో ఎగ్జామ్ జరిగింది. సో ఈ ఇయర్ నోటిఫికేషన్ ఎప్పుడేస్తాడు అనేది మనం చూడాలి. సో 2025లో ఖచ్చితంగా జాన్వరిలోనే రిలీజ్ అవుతుంది అనేది మిలిటరీ నర్సింగ్ సర్వీస్ నుంచి వచ్చినటువంటి న్యూస్ అన్నమాట. ప్రాసెస్ అనేది ఎగ్జామినేషన్ పాస్ అయితే ఇంటర్వ్యూ చేస్తారు, తర్వాత మెడికల్ టెస్ట్ చేస్తారు అన్నిట్లో క్వాలిఫై అయితే. క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్స్ చూసి ఫాలో అవ్వచ్చండి. ఇక్కడ కొన్ని ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తున్నారు. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150, డ్యూరేషన్ వచ్చి 150 minutes, టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 10 AM to 12:30 PM. సో బేసిక్ నర్సింగ్ నుంచి 30 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి. క్లినికల్ స్పెషాలిటీస్ నుంచి 100 మార్క్స్ ఇస్తాడు. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 10 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్, టోటల్ 150 మార్క్స్. ఎగ్జామ్ టైప్ వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుందండి, ఏ అదర్ లాంగ్వేజ్లో ఉండదు. నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. సో మీరు ఎంత స్కోర్ చేసుకుంటే అన్ని మార్క్సే ఉంటాయి. ఇది లాస్ట్ టైం ఇచ్చినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండి. సో ఇది CBT టెస్ట్ పెట్టారు. చూడండి ఇక్కడ నర్సింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ అని ఇచ్చారు. సో దెర్ విల్ బీ నో నెగిటివ్ మార్కింగ్. వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంటుందండి, అక్కడ మీకు అన్నీ కనబడతాయి. లాస్ట్ టైం ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 11th December నుంచి 26th December వరకే ఇచ్చాడండి.
అప్లికేషన్ టైం ఎక్కువ ఉండదండి. సో జాగ్రత్తగా మీరు నోటిఫికేషన్స్ చూసుకోండి. పేమెంట్ వచ్చి డెబిట్ కార్డ్ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ నుంచి మీరు పే చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. సో ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయితే మెసేజ్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ మీకు ఇంటిమేట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేయకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయండి. వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. సో స్టే సేఫ్, స్టే హెల్దీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.